వెల్కమ్ టు ఎంఎంసీ న్యూస్. మీడియా మిత్రులందరికీ మరియు వెంకటగిరి నియోజకవర్గ ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. కళ మీది, కృషి మాది. స్థలమైన, ఇల్లైనా ఖచ్చితమైన నమ్మకం మేఘనా కన్స్ట్రక్షన్ అండ్ బిల్డర్స్. మార్కెట్ లో అతి తక్కువ ధరలకే నిర్ణీత సమయంలో 100% వాస్తుతో ఇంజనీర్ల పర్యవేక్షణలో అనుభవజ్ఞులైన తాపీ మేస్త్రీలచే నెంబర్ 1 క్వాలిటీ హౌస్ మెటీరియల్స్ తో మీరు కోరుకునే విధంగా ఇంటి నిర్మాణములు చేపట్టబడును. అన్ని ప్రాంతాల్లో ఇల్లు స్థలాలు అమ్మబడును మరియు కొనబడును. ఇల్లు కట్టుకోదలిచిన వారికి ఇంజనీరింగ్ ప్లాన్ మీరు కోరిన విధంగా ఉచితంగా చేసి ఇవ్వబడును. ప్రొప్రైటర్ జంపాల ప్రకాష్. సెల్ నంబర్ 9493307777. ఇట్లు మేఘనా కన్సల్టెన్సీ. ఈరోజు మా అధినాయకుడు చంద్రన్న గారు ఈరోజు టోటల్గా 94 మందిని ప్రకటించడం జరిగింది. అలాగే మా మిత్ర పార్టీ జనసేన అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు 24 సీట్లలో 5 సీట్లు ప్రకటించడం జరిగింది. మొత్తం 99 సీట్లు జనసేన అండ్ టీడీపీ కూటమి ఈరోజు ప్రకటించడం జరిగింది. ఈ ప్రకటించడం అందరిలోనూ ఇప్పుడు దాకా వస్తున్న ఎప్పుడు ప్రకటిస్తారు అనే దానికి మంచి సమాధానంగా ఆల్మోస్ట్ నీరబోట్ ఒక 60% సీట్లు ఈరోజు ప్రకటించడం అనేది ఆశాజనకంగా ఉంది. అందరిలో కూడా ఈ ప్రకటించే విధానం కూడా మనం గమనిస్తే ఎంత చక్కగా వెల్ బ్యాలెన్స్డ్గా ప్రతి వర్గానికి న్యాయం చేకూరాలి, ప్రతి చదువుకున్న వ్యక్తికి ఒక మంచి భవిష్యత్తు ఇవ్వాలి. ఎప్పుడైతే నాయకులు మంచి వ్యక్తులు అవుతారో మనం మంచి ప్రభుత్వాన్ని ఇవ్వగలుగుతామనే చంద్రన్న దూరదృష్టి ఈరోజు సెలెక్ట్ చేసిన ఎన్నుకబడిన ఈ క్యాండిడేట్లు ఎవరైతే ఉన్నారో వాళ్లే నిదర్శనం. ఎందుకంటే మనం దీన్ని చూస్తే అసలు విద్యావంతులకి ఎంత పెద్ద పీట వేశారనేది మనం గమనించవచ్చు. ముఖ్యంగా ఈ 99 అభ్యర్థుల్లో చూస్తే మనము ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారు, అలాగే పిహెచ్డి నుంచి 2 వ్యక్తులు ఉన్నారు, అలాగే గ్రాడ్యుయేట్స్ చూస్తే 63 మంది ఉన్నారు, పోస్ట్ గ్రాడ్యుయేట్ చూస్తే ఆల్మోస్ట్ 30 మంది ఉన్నారు, డాక్టర్లు కూడా 3, ఇట్లా 99 మంది, 3 ఉన్నారు డాక్టర్లు కూడా. ఇలా 99 మంది ఈరోజు ప్రతి ఒక్కరూ విద్యార్హత కలిగిన వాళ్ళందరినీ కూడా సెలెక్ట్ చేసుకోవటం ఇది ఒక ఆశాజనకం. ఎందుకంటే ఆయన దూరదృష్టి ఏంటంటే ఆంధ్రప్రదేశ్కి మంచి భవిష్యత్తు ఇవ్వాలి, అందరినీ సస్యశ్యామలంగా చూడాలనే ఒక అభివృద్ధి ప్రదాత అయిన నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మన మిత్రకూటమితో కలిసి జనసేన టీడీపీ ఈ 2 మిత్రకూటమి ఈరోజు ఇలా చేయటం అనేది వాళ్ళకి మరి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ చాలా ఆశాజనకంగా ఉన్నందుకు సంతోషిస్తూ ఉన్నాను. అలాగే ఇక వెంకటగిరి విషయానికి వస్తే వెంకటగిరిలో కూడా చాలా కాలం నుంచి ఈరోజు వస్తుంది అనేది ఎక్స్పెక్ట్ చేసినా కూడా, ఎందుకంటే ఇక్కడ హైలీ కాంపిటేటివ్గా ఉంది. మేము కూడా చాలా కష్టపడి పార్టీ కోసం ఎన్నో రకాలుగా కష్టపడి పనిచేసాం. సో ఒక బీసీ వ్యక్తి కూడా ఇంత దూరం ప్రయాణించి కష్టపడి పని చేయటం అనేది నాకు తెలిసి మొట్టమొదటిసారిగా అనుకుంటున్నాను. సో ఈ క్యాలిక్యులేషన్లన్నీ, ఈక్వేషన్స్ అన్నీ చూసి ఖచ్చితంగా మనకు బీసీకి కూడా మంచి అవకాశం వస్తుందని ఆశిస్తూ నేను కూడా ప్రథమంగా పోటీలో ఉంటున్నాను. నేను కూడా డే 1 నుంచి కూడా వెంకటగిరిలో పోటీ చేయాలని సిద్ధంగా ఉన్నానని ఈ విధానాన్ని నాది కూడా నా ప్రతిభను నా ఇది కూడాను చంద్రబాబు నాయుడు గారికి తెలియజేయటం జరిగింది. ఆశాజనకంగా తొందరలోనే మంచి నిర్ణయం వస్తుందని ఆశిస్తూ ఉన్నాను. సో ఎందుకంటే ఈ టీడీపీ బలోపేతం కోసం వెంకటగిరిలో నేను రాకముందు నుంచి, వచ్చిన తర్వాత నుంచి చాలా కష్టపడి ప్రతి వర్గాన్ని కలుపుకుంటూ పోవటం, అలాగే యువగలాన్ని బాగా కలిసి బాగా చేయటం, రా కదులురా ప్రోగ్రాం అయితేనేంటి, అలాగే నిజం గెలవాలనే ప్రోగ్రాం అయితేనేంటి, అలాగే అక్రమంగా అరెస్ట్ అయిన చంద్రన్న దానికి మనము చేయగలుగుతాము, చంద్రన్నకు మద్దతు పలుకుతామని, అలాగే పట్టణ పలకరింపు, పల్లె పలకరింపు ప్రోగ్రాం ద్వారా ప్రతి ఏరియాకి, ప్రతి పాయింట్కి వెళ్ళటం, అందరి దగ్గరికి వెళ్ళి వారి కష్టాలు తెలుసుకోవటం, వాళ్ళల్లో ఉన్న తపన ఎలా ఉంది, చంద్రన్న మీద ఉన్న తపన ఎలా ఉందని తెలుసుకోవటం, వాటికన్నిటికి కూడా సమాధానం చెప్పుకుంటూ టీడీపీని బలోపేతంగా చేయటంలో నా వంతుగా నేను కృషి చేసినందుకు పార్టీ
నాకు రాష్ట్ర కార్యదర్శిగా ఇవ్వటము. సో ఇంకా దాన్ని ఇంకా మంచి స్థాయికి తీసుకుని వెళ్ళాలని ఈరోజు కూడా బీసీ వ్యక్తిగా వెంకటగిరి నుంచి నేను పోటీకి ప్రథమ స్థానంలో ఉండడానికి కూడా ఇదే కారణం. ఖచ్చితంగా రాబోయే ఈ 2024లో ఇంకా నాకు తెలిసి సెకండ్ లిస్ట్ కూడా ఒక 1 వీక్లో రావడానికి అవకాశం ఉంటుంది, లేదా తొందరలో రావడానికి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా నన్ను అధిష్టానం ఆశీర్వదిస్తుందని ఆశిస్తూ మీ ద్వారా మీడియా మిత్రుల ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా మంచి నిర్ణయం వస్తుందని, ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం కోసం కష్టపడి పనిచేయాలని, చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాలనే ఒకే ధ్యేయంతో వెంకటగిరిలో టీడీపీ జెండా రెపరెపరాడాలని ఒకే ఆశయంతో ముందుకు నడవాలని ప్రతి ఒక్కరికి పిలుపునిస్తూ ముందుకెళ్లాలని కోరుకుంటూ మరోసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కరిస్తాను. శ్రీవారి రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వారి సరికొత్త వెంచర్ గెలైట్ గార్డెన్ సిటీ శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ముతుకూర్ రోడ్ కాకుపల్లి దగ్గర అన్ని వసతులతో ముస్తాబైన వెంచర్ ఎలైట్ గార్డెన్ సిటీ 100% వాస్తు 100% క్లియర్ డాక్యుమెంట్స్ మరియు టైటిల్ నివాస గృహముల మధ్య గల వెంచర్. మంచినీటి సౌకర్యం, ఇరువైపుల ప్లాంటేషన్ మరియు డ్రైనేజీ సౌకర్యం కలదు. ఎడ్యుకేషన్ హబ్ కు అతి దగ్గరలో గల వెంచర్. బ్యాంక్ లోన్ సౌకర్యం కలదు. ఫ్లాట్ కొన్న వెంటనే ఇల్లు నిర్మించుకునే సదవకాశం. బుకింగ్స్ కొరకు సంప్రదించండి. శ్రీవారి రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్, శ్రీధర్స్ కృష్ణ టవర్స్, 3వ ఫ్లోర్, అన్నమయ్య సర్కిల్, మినీ బైపాస్, నెల్లూరు. ఫోన్ 7842829186.